శివాయ గురువే నమః. మహావాస్తు ప్రేక్షకులకు నమస్కారం అండి. మనము ఈరోజు ఒక ముఖ్యమైన విషయం తెలుసుకుందామండి. ఇది చాలా మందికి తెలియక కొన్ని పొరపాట్లు చేసుకుంటున్నారు. ఇవి ఎక్కువగా పల్లెటూళ్ళల్లో ఎక్కువగా జరుగుతూ ఉంటాయండి. ఈ అన్నదమ్ములు భాగాలు పోయేటప్పుడు, అంటే ఒక ఇంటిని రెండు భాగాలుగా విభజించుకున్నప్పుడు ఆ ఇంటి యొక్క వాస్తు ఏ విధంగా వారి పైన ప్రభావం చూపుతుందనేది మనము ఈరోజు తెలుసుకుందాము. ఇది చాలా మంది తెలియక, అంటే వాళ్ళు ఉన్నవాళ్ళు కావచ్చు, లేని వాళ్ళు కావచ్చు, మనకు అన్నదమ్ముళ్ళు అంటే ఒకరు కానీ ఇద్దరు కానీ ఎవరైనా సరే వాళ్ళు పెళ్ళిళ్ళై ఒక్కో భాగంలో ఉండాలి అనే ఉద్దేశంతో వాళ్ళు డివైడ్ అయ్యేటప్పుడు ఒక ఇంటిని ఇద్దరు అన్నదమ్ములు ఉంటే రెండు భాగాలుగా చేసుకోవడం, లేదా ముగ్గురు అన్నదమ్ములు ఉంటే మూడు భాగాలుగా చేసుకోవడం, ఇలా సర్వసాధారణంగా మన పూర్వకాలంలో కూడా ఇలాగే జరిగేది. ఇప్పుడు కూడా కొన్ని చోట్ల ఇలానే జరుగుతూ ఉంది. ఎందుకంటే వాళ్ళు డబ్బు లేకుండా ఏదో దీంట్లోనే సర్దుకుపోదామనే మనస్తత్వంతో ఇలా డివైడ్ చేసుకుంటూ ఉంటారు. దీని నుంచి వాళ్లకు తెలియని వాస్తు దోషాలు చాలా ఇబ్బంది పెడతాయండి. అంటే ఆ ఇంట్లో ఒక ఇంటిని మనం రెండు భాగాలు చేసామనుకుంటే అక్కడ ఒక ఇంటిలో ఉన్న వ్యక్తి బాగానే ఉంటాడు, ఇంకో రెండో ఇంటిలో ఉన్న వ్యక్తి దాదాపు డౌన్ఫాల్ అయిపోతాడండి. అంటే అభివృద్ధి అనేది ఆగిపోతుంది. ఒకరి మాత్రం మామూలుగానే అలాగే ఉంటారు. ఇది ఎందుకు అలా జరుగుతుంది అని చాలా మంది నన్ను అడిగారు. ఇది చాలా మందికి తెలియదు. ఒక ఇల్లు మనము ఇలా ఉందనుకుందాము, అంటే పూర్వపు ఇల్లు అనుకుందాము. ఇలా ద్వారం ఉండి ఈ విధంగా ఉంటుంది ఇల్లు. ఇది తూర్పు అనుకుందాము. ఈ విధంగా ఉన్నప్పుడు వీళ్ళు ఇద్దరు అన్నదమ్ములు అనుకున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, అంటే ఇది మనము ఆ తూర్పు రోడ్డు అనుకున్నప్పుడు ఈ విధంగా దీన్ని ఏం చేస్తారంటే, ఇద్దరు తూర్పు రోడ్డుకి ఇద్దరికి ద్వారాలు ఉండే విధంగా ఈ విధంగా డివైడ్ చేసేసుకుంటారు ఇంటిని. ఇక్కడ పెద్దవాళ్ళు ఉంటారు, మామూలు ప్రతి చోట ఇలానే జరుగుతుంది. ఇక్కడ అంటే అన్నయ్య ఉంటాడు, ఇక్కడ తమ్ముడు, ఈ విధంగా ఉంటారు. ఇది ఏమవుతుందంటే నిదానంగా ఇక్కడ ఈ పై భాగంలో ఉన్న వ్యక్తి బాగానే ఉంటాడు, ఇతనికి దాదాపు ఏ సమస్య ఉండదు. ఈ కింద ఉన్న వ్యక్తి కొంతవరకు అంటే డెవలప్మెంట్ అనేది ఆగిపోతుంది. అది ఎందుకు ఏమి అనేది ఇది తెలియకుండానే వాళ్ళు ఈ విధంగా సఫర్ అవుతూ ఉంటారు. కాబట్టి నేను చెప్పేదామంటే, ఎప్పుడైనా సరే అన్నదమ్ముళ్ళు మీరు డివైడ్ కావాలనుకొని ఒకే ఇంట్లో ఉండాలనుకోవడం ఇది చాలా తప్పండి. ఇది నా అనుభవంలో నేను ఇలాంటి ఇండ్లు చాలా చూశాను. ఈ అన్నదమ్ములవి ఖచ్చితంగా ఆ ఇంట్లో మాత్రము ఒక్కరు డెవలప్మెంట్ గా ఉంటారు, ఇంకొకరు దాదాపు డెవలప్మెంట్ లేకుండా బాగా కూరుకుపోతారు. అంటే అభివృద్ధి అనేది లేకుండా కూరుకుపోయి కొన్ని అనారోగ్యాలు కావచ్చు, లేదా హెల్త్ పరంగా కానీ చాలా ఆ ఇంట్లో వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఆర్థికంగా చాలా నష్టాలు జరుగుతూ వాళ్ళకు, అంటే వాళ్ళు వ్యవసాయదారులైతే పంటలు రాకుండా పోవడం, లేదా ఉద్యోగస్తులైతే వాళ్ళ ఉద్యోగంలో ఎటువంటి ముందుకు మెరుగు లేకపోవడం, ఉన్న ఉద్యోగాలు పోవడం, ఇలాంటివి చాలా జరిగినవి నేను చాలా చూశానండి. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే అన్నదమ్ములు ఒక ఇంటిలో కాకుండా డివైడ్ కావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు ఒక ఇంటిని డివైడ్ చేయకుండా మధ్యలో ఒక భాగం గోడ నిర్మించకుండా ఆ ఇంటిని మాత్రం ఒక్కరు తీసేసుకోండి. అది ఎవరైనా పర్లేదు, అన్న అయినా పర్లేదు, తమ్ముడైనా పర్లేదు, ఒక్కరే తీసేసుకోండి. ఇంకొకరు మాత్రం సపరేట్ ఇల్లు నిర్మించుకోవడమే ఇది చాలా ఉత్తమం అండి. అప్పుడు మాత్రమే ఆ ఇంటి యొక్క వాస్తుని మనం ఏమాత్రం డిస్టర్బ్ చేయకోకుండా ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు బాగుంటారు. కాబట్టి ఒకవేళ మీకు డబ్బు ఉందా లేదా అనేది మనం పక్కన పెడితే, ఈ విధంగా ఉంటే మాత్రం ఒక్కరు చాలా ఇబ్బంది పడతారండి. ఇది చాలా చోట్ల నేను చూసినది, నా అనుభవంలో మా గురువు గారు కూడా నాకు ఈ విషయం చెప్పారు. ఇలా మాత్రం ఎప్పుడు కూడా అన్నదమ్ములు మాత్రం ఒకే ఇంట్లో మాత్రం డివైడ్ అయ్యి ఒకే ఇంట్లో మాత్రం ఖచ్చితంగా ఉండకండి. మీరు కావాలంటే సపరేట్ వేరే ఇల్లు నిర్మించుకొని అక్కడ, అంటే మీకు ఒకవేళ డబ్బు ఎక్కువగా లేకున్నా ఏదో చిన్నగా అయినా సరే, ఒక చిన్న ఇల్లు అయినా సరే, ఒక్క రూమ్ అయినా పర్లేదు కానీ సపరేట్ ఉండండి. అంటే సపరేట్ వేరే ఇల్లు నిర్మించుకొని అక్కడ అన్నయ్య తమ్ముడైన ఎవరైనా సరే సపరేట్ ఒక ఇల్లు నిర్మించుకొని ఆ విధంగా డివైడ్ కాండి. అంతేకాని ఒకే ఇంటిని రెండు భాగాలుగా చేసి మాత్రం డివైడ్ కాకండి.
ఇది ఖచ్చితంగా 100% ఒక్కరు మాత్రమే ఇంట్లో బాగుపడతారు. ఇంకొక వ్యక్తి ఖచ్చితంగా అభివృద్ధి లేకోకుండా దాదాపు నిల్ అయిపోతాడు. చాలా జరుగుతాయి, ప్రమాదాలు ఏమైనా జరగవచ్చండి ఆ ఇంట్లోనూ. కాబట్టి ఇవి అందరూ గుర్తించుకోవాలని నేను ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.